వందనాలు. దేవుడి మహాకృప కనికరాలను బట్టి దేవుడి మన ఇంతవరకు క్షేమంగా కాసి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ దేవునికి ఎంతగానో మనం రుణస్థులుగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది కనుక శ్రమలో మనం మన దేవుని వాక్యాన్ని కొద్ది సమయాన్ని మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమిటైన ప్రభువునైనా మీ పరిశుద్ధమైన తండ్రి పాదాలకు వందనాలు, స్తోత్రమయ్యా. మీ ఘనమైన పాదాలకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా గొప్ప దేవుడా, మా సృష్టికర్త, మా పోషకుడా, మా విమోచకుడా, మా రక్షణకర్త, నీకు వందనాలు, స్తోత్రాలైనా తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ఇంతవరకు నా ప్రభా నీ స్థానంలో చేరి పాటల ద్వారాగా నేను ప్రభా అయ్యా స్థిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ శ్రమలో ఉన్న ప్రభా నీ మాటలు చెప్పడానికి నా ప్రభా నాకు జ్ఞానం చేసి విడుస్తున్న బిడ్డలకు మాకు అందరికి కూడా మంచి ఎన్నికల సేవలు గ్రహించే మనసున్న ప్రభా లోబడే వరదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప చూపించింది ప్రభా, నీకు కావాలి దయచేయండి ప్రభా. అయ్యా అది కొత్త నిశ్చలుస్తాడున మరపోసుకోవద్దని ప్రభా. ఎక్కడ సేకడ కార్యాలు పని చేయకుండా నా ప్రభా తండ్రి వాటన్నిటిని కూడా నీ నామంలో దూరపోస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. కనిపించి కృప చూపించి నీకు కావాలి దయచేయండి ప్రభా. నజరుడైన యేసుక్రీస్తు నామములోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధమైన గ్రంథంలోంచి బైబిల్ ఉన్న వాళ్ళు గమనించి మనం చూస్తున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం కానీ చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన పరిశుద్ధమైన గ్రంథంలోంచి యాకోబు అనే భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మన యొద్దకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడా రాడా? కాబట్టి కనుక మనం ఏం చేయాలంటే మనం దేవుని దగ్గర రావాలి. మనం ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన అన్నాడు, నేను మీ వద్దకు నేను వస్తాను. కాబట్టి కనుక తిన్నాల మనం ఎవరైనా ఎలాంటి వారమైనా గొప్ప వాళ్ళమైనా ఎవరైనా సరే మనం తగ్గించుకొని మనం దేవుని దగ్గరికి రావాలి. మన జీవితం తగ్గించుకొని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో ఆయన మన దగ్గరికి ఆయన వస్తాడు. ముందు మనం తగ్గించుకోవాలి, ముందే ఆయన దగ్గర రావాలి మనం. చూడు, కాబట్టి కనుక అందుకే ఇక్కడ భక్తులు ఉన్నాడు, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకైనా వస్తాడు. కానీ ఈ సందర్భాల్లో మనం అనేక విషయాల్లో దేవుని మన దగ్గరికి ఆయన రావాలని కోరుకుంటాం. మనం అంటే మనకు అతిశయం, మన యొక్క గర్వాన్ని బట్టి అయ్యా మనం జీవితంలో మొదటగా చేయాల్సి పడిందంటే ప్రభువా ఆయన దగ్గరకు వచ్చి మనం ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీ దగ్గరికి వస్తానని చెప్పి ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వచ్చి మనం తగ్గించుకుంటామో అప్పుడు ఆయన మన దగ్గరికి అయినా వస్తాడు. ఏ సందర్భంలో సరే. అందుకే భక్తులు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తులు ఏమైనా తెలియజేస్తున్నా అంటే దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకి వస్తాడు తెలుసు. కానీ సందర్భంలో ఏదైనా కష్ట శ్రమలో, శోధన శ్రమలో, బాధలో ఉన్నప్పుడు కూడా
మనం చేసిన పని ఏంటంటే మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఏ సమయంలో సరే, ఏ కష్టమైన పరిస్థితుల్లో మనం బాధలో ఉన్నా కానీ దేవుని దగ్గరకు వచ్చి మన బాధ ఏంటిదో ఆయనకి మనం చెప్పుకోవాలి. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సోదరులో ఉన్నా దేవుని దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే మనం ఆయన దగ్గర చెప్పుకుంటామో అప్పుడే మన దగ్గరకు వస్తాడు. ఆయన మనకైనా సహాయము చేస్తాడు. కాబట్టి కనుక అందుకే ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, కాబట్టి దేవుని దగ్గర రండి అప్పుడే నీ వద్దకి వస్తాడు. కాబట్టి మనం చూసుకుంటే మన బైబిల్ గ్రంథం చూస్తున్నట్టయితే అనేకమైన గొప్ప వాళ్ళు కూడా ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వాళ్ళు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా వాళ్ళు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పాదాల మీద పడి ఆయన వేడుకొని ఆయన దగ్గర మేలును పొందుకున్నారు వాళ్ళు. కానీ మనం బైబిల్ గ్రంథం చూసుకున్నట్టయితే 12 సంవత్సరాల నుంచి రక్తంగా ఉన్న స్త్రీ ఎంతో బాధపడింది. ఆమె తనకు కలిగినంతా కూడా వ్యయం చేసుకొని తనకున్న ఆస్తి అంతా కూడా తనకున్న రోగానికి పాడు చేసుకొని చివరికి ఆమె యేసు గురించి విని ఆమె ఏం చేసిందంటే యేసయ్య దగ్గరకు మాత్రం వచ్చింది. హల్లెలూయా. ఆమెకున్న రోగాన్ని బట్టి ఆమెకున్న ధనం అంతా ఏం చేసుకుందంటే పాడు చేసుకుంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే యేసుని గురించి ఆమె విన్నది. విని ఆమె యేసయ్య దగ్గరికి ఆమె వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అది యేసయ్య ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రము చెంగు తాకిందో ఆమెలో ఉన్న 12 సంవత్సరాల నుంచి కూడా రోగంతో ఉన్న ఆమె ఆయన వస్త్రం తాగ్గానే ఆమె ఏం వేసిందంటే స్వస్థత పొందుకుంది. చూడు దినాల్లో మనం కూడా ప్రభుత్వంలో మనం ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి రోగంలో ఉన్నా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే మన బాధ ఏందో ఆయనకి మనం చెప్పుకోవాలి. మొదటగా మనం చెప్పుకోవాలి ఆయన దగ్గరకు వచ్చి దేవుని మందిని దగ్గర రావాలి. ప్రభువా, ఏ శ్రమలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో ఆ బాధలో ఆయన దగ్గరికి మనం తగ్గించుకొని రావాలి. తెలుసా, ఎందుకంటే దీనుల పట్ల ఆయన కృప చూపుతాడు. ఆయన తెలుసా, దీనులకైనా అండగా ఉంటాడు. ఆయన దీనుని మొరపెడతాడు. దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాడు. ఆయన ఎవరైతే ఒక దీన మనసు కలిగి దీనులుగా ఉంటారో దేవుడి యొక్క వాళ్ళ మొర ఆలకించి దేవుడు వాళ్ళకి సహాయము చేస్తాడు. కాబట్టి కనుక మనం ప్రభుత్వంలో దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని దగ్గరికి మనం వచ్చినట్టయితే ఆయన మన దగ్గరికి వచ్చి మనకు సహాయము చేస్తాడు. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడి ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి తనకున్న ఆస్తి అంతా కూడా ఏం చేసుకొని ఖర్చు చేసుకొని ఆ శ్రమలో ఆమె విన్నది ఏమిందంటే అమ్మా యేసు ప్రభు గురించి విన్నదాం అంతే. విని ఒక విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చిందామా. ఒక విశ్వాసంతో వచ్చినప్పుడు అది భయపడుతూ వణుకుతూ ఉంది. ఆమె వణుకుతూ భయపడుతూ ఆయన యొక్క వస్త్రపు సింగుని తాకింది. అప్పుడు యేసయ్య ఉన్నాడు, ఎవరో నన్ను తాకింది, ఎవరో నన్ను ముట్టుకుంది అంటే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే భయపడుతూ వణుకుతూ యేసయ్య దగ్గరికి వచ్చింది. కాబట్టి అందుకే కనుక మనం కూడా ప్రభుత్వంలో దేవుని సన్నిధికి మనం మొదటగా మనం రావాలి. తెలుసా, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. తెలుసా, కాబట్టి అందుకే కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన చేస్తాడంటే ఆయన మనకు సహాయం ఆయన చేస్తాడు. అందుకే ఇక్కడ భక్తుడు చాలా చేస్తున్నాడు. భక్తుడు యాకోబు అన్నాడు కదా, దేవుని దగ్గర రండి అప్పుడు ఆయన మీ వద్దకైనా వస్తాడు. మన బైబిల్లో చూసుకున్నాం, సమూయేలు రాసిన గ్రంథంలో కూడా అన్న స్త్రీ ఉంది. తన జీవితంలో బిడ్డలు లేని కొరత ఆమెకుంది. ఆయన ఆ సందర్భంలో కూడా ఆమె ఒక తీర్మానం చేసుకుంది. దేవుని మందిరానికి వచ్చింది. వచ్చి ఆమె ఏం చేసిందంటే దేవుని దగ్గర ప్రార్థన, మందిరంలో ప్రార్థన చేసుకుంది. తనకి గొర్రెలుగా ఉంటున్న శ్రమలో నింద, ఆమెకున్న బాధ వచ్చి ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసిందంటే తనకు బాధని, తనకున్న కష్టాన్ని, ఆ శ్రమని దేవునికి చెప్పుకుందాం. ఆమె ఏం చేసింది, దేవుని చెందికి ఆమె వచ్చింది. వచ్చి దానికి బాధ ఏదో చెప్పుకుంది. అప్పుడు దేవుడు ఆమెకి గొప్ప గర్భఫలాన్ని ఇచ్చాడు. అందుకే విత్తనాలు మనం కూడా అంటే
మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని దేవుని సందికి రావాలి. అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరకు వస్తామో అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి, ఆయన ఎలాంటి పరిస్థితులు వస్తారే, ఎలాంటి శోధనలు వస్తారే, ఆయన దగ్గర మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు. చూడు, ఒకసారి మనం దేవుని వైపు చూసుకున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 30 అధ్యాయంలో చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయంలో మొదటిగా మనం చూసుకున్నట్టయితే చదవండి. బైబిల్ గ్రంథంలో 30 అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము మొదటిగా మనం చదువుకుందాం. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్కలకు వచ్చినప్పుడు అంతలో చెరపట్టుకొని చంపక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 30 అధ్యాయం చూసుకున్నట్టయితే దావీదు అనే కథను చూస్తున్నాం. ఈ దావీదు భార్యల్ని బిడ్డల్ని అమాలేకీయులు వచ్చి సమస్తాన్ని ఏం చేస్తారంటే దోసుకుపోయారు. తన బిడ్డల్ని భార్యల్ని అమాలేకీయులు వచ్చి ఏం చేస్తారంటే ఆ సెక్కలకు తగలబెట్టి, ఆ గ్రామాన్ని తగలబెట్టి, ఆ గ్రామంలో ఉన్న అంటే దావీదు బిడ్డల్ని దావీదు భార్యల్ని అమాలేకీయులు వచ్చి ఏం చేస్తారంటే సమస్తాన్ని దోసుకొని పోయారు. అప్పుడు ఈ విషయం దావీదుకి తెలిసింది. వచ్చినప్పుడు దావీదు ఏడుస్తున్నాడు. ఎందుకంటే దావీదు అతని జనులను పట్టణమును వచ్చి కాల్చబడిన చూసి తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబట్టను చూసి ఇక ఏడ్చకు శక్తి లేకపోవడందుకు దగ్గరగా ఏడుస్తా ఉన్నాడు. దావీదు భయంకరమైన శ్రమ. దావీదు భార్యల్ని బిడ్డల్ని అమాలేకీయులు వచ్చి ఏం చేశారంట దోసుకొని పోయారు. ఇప్పుడు దావీదు ఏడటం మొదలు పెట్టాడు. సో ఎంతగా ఏడుస్తున్నా అంటే శక్తి లేక కూడా ఏడుస్తున్నాడు. అక్క ఏడటానికి కూడా దావీదుకి ఏమి లేదంట, శక్తి లేదు. ఇంకా ఏం చేయాలి ప్రభు? చూసుకుంటే భార్యని బిడ్డల్ని సమస్తాన్ని కూడా దోసుకొని పోయారు, ఆ గ్రామం తగలబెట్టి. అప్పుడు దావీదు దగ్గర ఉన్న జనులు కూడా ఇసుక పుట్టింది. ఎందుకు ఈ బాధ? మనం దావీదుతో ఉండబట్టే కదా ఈ బాధ మనకి. అప్పుడు దావీదు దగ్గర ఉన్న జనులు అనుకున్నారు, దావీదు మిక్కిలు దుఃఖపడిన తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం ఇసుకనందున దావీదుని రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్నారు దావీదు దగ్గర ఉన్న వాళ్ళే. ఎందుకు ఈ బాధ అని చెప్పి దావీదుని చంపుదాం అనుకున్నారు. కానీ దావీదు అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా దావీదు ఏం చేశాడంటే, చూడండి 6వ వాక్యం కింద చివరి వాక్యంలో ఉంటుంది. ఆ మాట ఉంటుందంటే 30 అధ్యాయము 6 చివరి వాక్యంలో ఉంటుందంటే, దావీదు తన దేవుడి యెహోవా నామం బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. చూడండి, భార్యలను తీసుకొని పోయారు, బిడ్డలను దోసుకొని పోయారు అమాలేకీయులు వచ్చి. తన జీవిత నష్టాన్ని మొత్తం సమస్తాన్ని కోల్పోయాడు. ఎంతగానో ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడు అంటే ఏడవటానికి కూడా అతనికి శక్తి అనేది లేదు. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు దావీదు అన్నాడు. దావీదు దగ్గర ఉన్న జనులు అనుకున్నారు, ఎందుకు ఈ దావీదుతో మనం ఉన్నాం కాబట్టే కదా ఈ శ్రమలు ఈ బాధలు అనుకున్నారు. అయితే దావీదు ఏం చేశా అంటే దేవుడైన యెహోవాను బట్టి మాత్రం ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చూడదినా మనం కూడా అనేక విషయాల్లో
శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మనం కూడా కొన్ని పరిస్థితుల్లో కురిగిపోతుంటాం. ఏంటి పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళితే మన సహాయం కలిగిద్ది అనేది మనం అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటాం. ఏం చేయాలో కూడా తోసదు. అయితే దావీదు కూడా అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే దావీదు ఏం చేసి అంటే దేవుడిని యెహోవాను బట్టి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా భార్యను, నా బిడ్డలు అమాలేకీయులు దోసుకొని పోయారయ్యా, మరణ వారిని నేను దక్కించుకుంటానా అని దేవుని దగ్గర దావీదు ఏం చేశాడంటే ప్రార్థన దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా చూడండి, కాబట్టి కనుక అప్పుడు దావీదు ఏదైతే కోల్పోయాడో చూడు, కింద మనం ఏమని చదువుకుంటామంటే కింద అది అధ్యాయంలోనే 18వ వాక్యం చూసుకున్నట్టయితే, ఇలాగున దావీదు అమాలేకులు దోసుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వాడు ఎత్తుకొని పోయిన దాని అంతటిని కొద్దిగేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు హల్లెలూయా. చూడండి, దావీదుల విషయంలో దావీదు ఎంతగానో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకొని ఏ దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దావీదు పోగొట్టుకున్న దాన్ని మరల దాన్ని ఏం చేశాడంట తెచ్చుకోగలిగాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే అమాలేకులు సమస్తాన్ని దోసుకొని పోయారో ఆ సమస్తాన్ని మరల దావీదు ఏం చేశాడు తెచ్చుకోగలిగాడు ఆయన. చూడు, ఇదిలా మనం కూడా అనేక విషయాల్లో మనం పోగొట్టుకుంటాం. ఎక్కడ ఏం పోగొట్టుకున్నామో చూడండి. కనుక అలాగే మనం అనేక విషయాల్లో పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే అడగాలి. దేవుని బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి, దేవుని దగ్గర రావాలి. ఎక్కడ ఏం కోల్పోయామో, ఏ స్థితిలో మనం పడిపోయాం, ఎక్కడ ఏ స్థితిలో మనం కోల్పోయామో, ఎక్కడ మన ప్రార్థన జీవితంలో మనం పడిపోయామో, ఎక్కడ మనం భక్తులు మనం దిగసారిపోయామో మరలా దాన్ని మనం దేవుని దగ్గరికి వచ్చి కానీ ఒక దావీదులాగా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర అడిగితే ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మరలా కూడా సమస్తాన్ని మనం దాన్ని తెచ్చుకోగలుగుతాం. కృంగిపోకూడదు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఒకవేళ బలహీనమైనప్పుడు కృంగిపోకూడదు. కానీ దేవుని బట్టి మాత్రం మనం కూడా దాన్ని ధైర్యము తెచ్చుకోవాలి. దేవుని వాక్యం కూడా ధైర్యం ఇచ్చింది తెలుసా. అందుకని దావీదు కూడా దేవుని బట్టి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా బిడ్డల్ని, నా భార్యను అమాలేకులు దోసుకొని పోయారయ్యా, దీన్ని మరలా నేను దక్కించుకుంటానా? దక్కించుకుంటా అని దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు. ఏదైతే దావీదు పోగొట్టుకున్నాడో దాన్ని మరలా తన అంతటిని తెచ్చుకోగలిగాడు. సో అలాగే మనకు అనేక విషయాలు పోగొట్టుకొని మళ్ళీ లోకలు కలిసిపోతాం, నా భక్తులు దిగజరిపోయానులే అనుకుంటా లేదు. ఎక్కడ కృంగిపోయామో మరలా దేవుని వాక్యాన్ని బట్టి మనం కూడా దేవుని బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరైనా సరే పడిపోతాం, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం దిగజరిపోయే స్థితి ఉంటా ఉంటుంది, పడిపోయే స్థితి ఉంటా ఉంటుంది.
పడిపోయినప్పుడు అదే స్థితిలో ఉండకూడదు, కానీ మరలా దేవుని బట్టి మనం కూడా ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకో, దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుని అడిగితే పోయిందాన్ని మరలా దాన్ని మనం ఏం చేస్తామంటే పొందుకుంటాం తెలుసు. కాబట్టి అందుకే దేవుని దగ్గర మనం ఎలాంటి పరిస్థితులకు రావాలి, బలహీనలకు ఉన్నా, బాధల్లో ఉన్నా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, 18 సంవత్సరాల నుంచి నడుమ ఉంగిపోయిన ఒక స్త్రీ ఉంది. ఆ 18 సంవత్సరాలు తొంగిపోయి కూడా అమ్మ దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా ఆమె విడిచిపెట్టలే. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందమ్మా. ఈ 18 సంవత్సరాల అనుభవంలో ఆ బాధలో కూడా ఆ స్థితిలోనే ఉండి దేవుని సన్నిధికి అమ్మ వస్తా ఉందే అనుకుందా, వస్తానే ఉంది. అలాగా ఆమె నడు వంగిపోయింది. నడు వంగిపోయినా వస్తా ఉంటే ఏమంటాం మనం, ఏమో వంగిపోయి రాకపోతే ఏమో అంటాం. లూకాసు వార్తలో మనం 18వ అధ్యాయంలో ఆ స్త్రీని చూస్తాం. నడు వంగిపోయిన స్త్రీ ఎంత మాత్రం కూడా మనం చక్కగా నిలవల్ల. ఆ స్త్రీ ఆ బలహీనతోనే దేవుని దగ్గరికి అమ్మ ఏం చేస్తా ఉంది, వస్తానే ఉందమ్మా. అంటే మనం కూడా బలహీనంలో ఉన్నప్పుడు, కృంగిన జీవితంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి మనం వస్తూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఏదైనా మనలో కూడా బలహీనత అంటా ఉంటుంది, ఏదో ఒకటి బలహీనత. ఈ బలహీనత నేను తప్పించబడలేనులే అనుకుంటా. లేదు, ఏదైతే మనం బలహీన పరుస్తుందో ఆ బలహీనతలను మనం దేవుని దగ్గర ఏం చేయాలంటే రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ కూడా ఏ బలహీనత ఉందా ఆ బలహీనతలను మన దేవుని దగ్గర ఏం చేయాలి, రావాలి. ఏ బాధలో ఉన్నా. ఇప్పుడు ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడా ఉంది, నడి ఉంగిపోయి 18 సంవత్సరాల నుంచి. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని అమ్మ విడిచిపెట్టలేదా. చూడండి, లూకాసు వార్త మన 18 అంతా చదువుకుని ముందు కదా సార్, వాక్యం చూపిస్తాం ఎలాగ ఉందా తెలుసు. ఎక్కడ చూడండి సార్, పరిశుద్ధ గ్రంథంలోంచి పద్దెనిమిది సంవత్సరానికి అమ్మ ఏమైపోయిందంటమ్మా. ఒక 13వ అధ్యాయం 10 వాక్యం కొంచెం లూకాసు వార్త 11 కంచారు 11 వాక్యం కంచారు. 18 ఏళ్ల నుండి బలహీన పర్సు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిను. ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రం కూడా ఈమె 18 ఏండ్లు బలహీన పరిస్థితి దైన్యమని ఏం చేసింది, పట్టిన అచ్చట ఉండేను. ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రం కూడా ఆమె చక్కగా నిలబడలేక ఉన్నాను. అయితే ఆ పరిస్థితుల్లో కూడా నడు వంగిపోయినా కానీ, బలహీన పరిస్థితి దయ్యం పట్టి అలా వంగిపోయినా కానీ దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధినామా ఎప్పుడమ్మా విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టలేదు ఎప్పుడు దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని. అయితే ఒక రోజు యేసయ్య చూశాడు మన బలహీనతని. కింద అంటాడు కదా మనం చూసుకున్న 12వ వాక్యంలో, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆ మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచింది. హల్లెలూయా. ఆ బలహీనతతో వస్తా ఉంటే మందిరంలోకి యేసయ్య ఒకరోజు ఆమెని ఏం చేశాడు, యేసయ్య చూశాడు.
అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి పాము నా మందిరాన్ని విడిచిపెట్టకుండా వస్తా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి బలహీనతో ఏం వస్తా ఉంది అని చెప్పి యేసయ్య ఆమెని చూశాడు. అందుకని మనం కూడా ఏ బలహీనత ఉన్నా ఒకవేళ ఆ బలహీనత మన దేవునికి వస్తా ఉంటే యేసయ్య ఒకరోజు మన బలహీనతనైనా చూస్తాడు. ఆయన మన బలహీనతనైనా చూసి సంపూర్ణమైన విడుదల ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుని మందిరాన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని అంటే ఈ మందిరంలో ఎప్పుడెప్పుడు ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థన సమయం మనం దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంట, రావాలి. కొంతమంది బలహీనప్పుడు దేవుని సన్నిధి మనం కునిగిపోతుంటాం, ఏడపోతాళ్ళప్ప అనుకుంటాం. లేదు, దేవుడు ఆ బలహీనత చూస్తాడు, ఆయన చూస్తాడు. చూసి సంపూర్ణంగా ఆయన ఒక రోజు ఆయన మనల్ని స్వస్థపడతాడు. కాబట్టి కనుక మనం ప్రభుత్వంలో దేవుడికి వచ్చినట్లయితే దేవుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. దావీదు అలాగా సమస్తాన్ని కోల్పోయినా కానీ మరలా తిరిగి ఎలాగ తెచ్చుకోగలిగంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పోయిందని సమస్తాన్ని మరలా దావీదు తెచ్చుకోగలిగాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు మరలా. ఈ స్త్రీ కూడా దేవునికి ఆ బలహీనతో వచ్చింది. యేసయ్య ఆమెను చూసి ఆమెని బాగు చేశాడు. అందుకని ఏ బలహీనత ఉండబోకేలా మనలో కొన్ని బలహీనత ఉంటాయి. ఇది నేను మానుకోలేకపోతాను అనుకుంటాం. ఒకవేళ ఆ బలహీనతోటే ఏ బలహీనత మనల్ని పట్టిందో ఆ బలహీనత మన దేవునికి వస్తూ ఉంటే దేవుడే ఒక రోజు దాని నుంచి మనకు సమస్తమైన విడుదల మనకైనా అనుగ్రహిస్తాడు. ఆయన మన బలహీన చూసి మనం బాధపడకూడదు, కృంగిపోకూడదు. అయ్యో దేవుడు ఇంకా మనం స్వస్థపరచలేదు అనుకోకూడదు. దేవుడు ఒక రోజు ఆయన మనకు విడుదల ఇస్తాడు. ఆయన ఈ స్త్రీ అయితే 18 సంవత్సరాల నుంచి దేవుడిని సన్నిధిని విడిచిపెట్టలే. బలహీనత ఉండగాని 18 సంవత్సరాలు దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొచ్చింది. కాబట్టి ఒక రోజు ఆమెను చూసి యేసయ్య ఆమెకి ఏమి ఇచ్చాడంటే స్వస్థపరిచాడు, ఆమె పిలిచి. అందుకని యాకోబు భక్తుడు అంటాడు కదా, దేవుని దగ్గర రండి అప్పుడు ఆయన మీ వద్దకైనా వస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గర రావాలి, మనం తగ్గించుకోవాలి. మన నరుడు మాత్రమే, మన నరులమి. ఆయన దేవుడు, ఆయన సరాంతులమి. ఆయన భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు. ఆయన సన్నిధికి మనం తగ్గించుకుని రావాలి సార్. మనం తగ్గించబడాలి. ఆయన మనం ఏం చేయాలంటే హెచ్చించబడాలి సార్. అందుకే మనం వాక్యం చూసుకున్నట్టయితే యాకోబు రాష్ట్రపతులకు మనం ముందుకు వెళ్దాం సార్. కాబట్టి దేవుని దగ్గర రండి అప్పుడు ఆయన మీ వద్దకి వస్తాడు. కింద కూడా ఆడించే ఉందిగా యాకోబు రాష్ట్రపతికలో కింద కొంచెం మళ్ళీ వచ్చా. యాకోబు రాష్ట్రపత్రిక 4:8 దొక్కపడి దేవుని దగ్గర రండి ఎప్పుడే మెద్దకు వచ్చును. పాపులారా మీ చేతుల్ని శుభ్రం చేసుకోండి. తెలుసా, పాపులారా మీ చేతులు ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. ముందు మన హృదయాన్ని మన చేతులు ఏం చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుని దగ్గర అడగాలి. మన చేతుల్లో శుభ్రం ఉంటే ఈ చేతులు అనేకమైన విషయాలు స్థాపించుంటాం. వాటికి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర వచ్చిన శుభ్రము చేసుకోవాలి. అందుకే పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకోండి. తెలుసా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. తెలుసా, ఆయన నీతిమంతుడు. తెలుసా, అందుకని మన చేతులు ఏం చేసుకోవాలంటే శుభ్రము చేసుకోవాలి. మీ చేతులు శుభ్రం చేసుకోండి. దీ మనసుకులారా మీ హృదయాలని పరిశుద్ధపరచుకోండి అన్నాడు. దీ మనసుకులు అంటే దీ మనసుకులు ఎవరంటే 2 మార్గాల్లో ఉండేవారిని, 2 తలపుల మధ్య ఉండేవారిని ఏమంటారంటే దీ మనసుకులు అంట. హల్లెలూయా. భక్తులు అంటున్నాడు, దీ మనసుకులారా మీ హృదయాలని పరిశుద్ధపరచుకోండి చెప్పారు. దీ మనసుకులను ఎవరు అంటారు? దీ మనసుకులు అంటే 2 తలంపుల మధ్య ఉంటారు. 2 మార్గం మధ్య నడిచే వారిని ఏమంటారంటే దీ మనసుకులు. అంటే అటు లోకము ఇటు భక్తి 2 చేసే వాళ్ళని ఏమంటామంటే దీ మనసుకులు అంటావు. దేవుడు అక్కడ నువ్వు ఉంటే చల్లగానే ఉండు,
లేకపోతే చల్లగానే ఎచ్చగానైనా నిలువెచ్చని స్థితిలో ఉండకూడదని ప్రకటన రాసిన గ్రంథాలు మనము చూస్తున్నాం. ఉంటేనో చల్లగానైనా ఉండు, లేకపోతే ఎచ్చగానైనా ఉండు. నిలువెచ్చ స్థితిగా ఉన్నావు అనుకో, నా నోట్లోంచి నీ పని ఉమ్మి వేస్తాను. అంటే రెండు మార్గం మధ్యలో ఉండేవాడిని, రెండు తలంపుల మధ్య నడిచేవాడిని ఏమంటావంటే దీ మనుషులు. అందుకని మనకు రెండు మార్గాలు ఉండకూడదు, రెండు తలంపులు ఉండకూడదు. అటు భక్తి యుక్తి రెండు ఉండకూడదు. ఏదైనా సావైన బ్రతికైందంటే దేని కోసం మనం ఏంటంటే జీవించేవారిగా ఉంటూ ఉండాలి. అందుకే మన హృదయాలను ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. అందుకే రాజుల గ్రంథంలో ఏలియా కాలంలో చూసుకున్నట్టయితే అక్కడ ప్రజలు రెండు తలముల మధ్య ఏం చేస్తారు, తలబడతా ఉన్నారు. యెహోవా దేవుడా, బయలు దేవత, ఎవరు కలవాలో ప్రజలు అర్థం కాకుండా రెండు తలంపుల మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారు, తలబడిపోతున్నారు. ఏలియా దేవుడా, యెహోవా దేవుడా, బయలు దేవత, ఎవరిని కలవాలి, ఎవరు దేవుడు అని ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే రెండు తలంపులు ఉన్నాయి. అహాబు భార్య యెజబెలు రాణిగా పనిచేస్తుంటే ఆమె బయల దేవతల్ని కొలమని చెబుతుంది. అక్కడ ఏలియా ప్రభుత్వం ఆయనే యెహోవా దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలకి ఏం అర్థము కావట్లేదు. ఎవరిని కలవాలి అంటే రెండు మార్గ మధ్యలో ఉండేవారు, రెండు తలముల మధ్య ఉండేవారు ఏమంటారంటే డీమన్స్కులు. అప్పుడు ఏలియా మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు రెండు తలముల మధ్య మీరు తడబడుతున్నారేంటి, రెండు తలముల మధ్య మీరు తడబడుతున్నారు. వచ్చిందాను దేవుని దగ్గర సంపూర్ణంగా సమర్పించుకో, సజీవ యాగంగా మన యొక్క శరీరాన్ని దేవుని సమర్పించుకుందాం. చూడప్పుడు ఏలియా ఏం చేశాడంటే దేవుడు యెహోవా దేవుడు అని ఏం చేశాడంట రుజువు పరిచాడు. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే యెహోవా దేవుడే, యెహోవా దేవుడు అని చెప్పి ఏలియా ప్రజలందరినీ రుజువు చేశాడు. కాబట్టి అందుకే ఈ దినాలు మనం కూడా ఇక్కడ వాక్యం అంటుంది కదా, దీ మనసుకులారా మీ హృదయాలని ఏం చేసుకోవాలంట, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి సార్. కాబట్టి అందుకే రెండు తలంపులు వచ్చి ఉండేవాళ్ళని ఏమంటామంటే దీ మనసుకులు తెలుసా. అందుకే ఎప్పుడు మనకి రెండు తలంపుల మధ్య ఉండకూడదు తెలుసా, రెండు మార్గ మధ్యలో మనం ఉండకూడదు, రెండు పడాల మీద మనం కాలు పెట్టేవారిగా ఉండకూడదు. సవైన బ్రతికైనా క్రీస్తే, క్రీస్తు కోసం మనము క్రీస్తు వారమే. చనిపోయిన బ్రతికిన మన ఎవరి వారం మనం ఇంకా క్రీస్తు వారమే. బతికినా చనిపోయినా ఎవరి వారం మనం ఇంకా క్రీస్తు వారమే. క్రీస్తు కొరకే, క్రీస్తు మన లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి అలాగే మనం ఏంటంటే క్రీస్తులోనే తెలుసా సావైన బ్రతికైనా మనం క్రీస్తు కోసం మనం జీవించేవారిగా ఉండాలి సార్. మరలా కొన్నాళ్ళు భక్తి చేసి కొన్నాళ్ళు మరలా ఈ లోకంలో కలిసిపోయేదిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు సార్. మేము ఇప్పుడు భయంకరంగా విగ్రహాలను చేసే వాళ్ళమే. మన కొత్త పొరపాటు మామూలుగా ఎన్నుకున్న దగ్గర మేము భయంకర విగ్రహాలు ఇక్కడ మామూలు సార్. నా పేరు కొండగురయ్య, పాత పేరు కొండగుర స్వామి ఉంది మాకు. దానికి మా నాన్నలు గుడ్లు గుడిచి చేసేవాళ్ళు మాకు యాదవాళ్ళు మాకు తెలుసు. అది మాకు అలా చేసేవాళ్ళు. కానీ ప్రభువు నన్ను దర్శించాడు, ప్రభులోకి వచ్చా విగ్రహాలు మొత్తాన్ని మనం తీసేసా ఏది లేకుండా. ఎప్పుడైతే ప్రభు నమ్మానో విగ్రహాల పట్టాలు మొత్తం నేను పగల కొట్టేసి తీసి పడేసా. మా నాన్నోళ్ళు మా అన్న ఏం చెప్పినా కానీ అప్పుడు అంతలా దేవుని విశ్వాసం ఉన్నాం కాబట్టి అవన్నీ తీసి పగలగొట్టేసి పక్కన పారేసారు. దాని తర్వాత ఎవరే వల్ల దేవుని కృప బట్టి మేము మా కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ప్రభువునే అంగీకరించాం కదా. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు తెలుసుకుని అంతే. ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు ఇంకా దేవుడు మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్షకుడు అయినా తెలుసా, మన కోసం ఆయన లోకానికి వచ్చాడు. ఆయన తెలుసా, ఆయన తెలుసుకున్న తర్వాత సావైన బ్రతికిన ఆయన కోసం మనం జీవించాలి. ఇంకా శ్రమైన బాధ అయినా హింస అయినా కష్టమైన బాధ అయినా చెప్ప పర్వాలేదు. ఇంకా ఒక మంచి మార్గం ఉన్నాం, దేవుడితో నిజ జీవం తెలుసుకున్నాం, ఒక నిజమైన మార్గంలో ఉన్నాం. ఇంక మనుషులు పెట్టి నిందకి వాళ్ళ అపనందలకి ఇంకెప్పుడు భయపడడం. మనుషులు దేవుంది
మంచిగా ఉంటే మంచిగా ఉంటారు తెలుసా. చూడు అందుకే ప్రభుత్వంలో రెండు మార్గం మధ్యలో మనం ఉండకూడదు. సావైన బ్రతికైనా మనం క్రీస్తు కొరకే, సర్వం ఆయనే, ఆయన కోసం మనం జీవించే వరకు ఉండాలి. అంతే, కొన్నాళ్ళు భక్తి చేసి కొన్నాళ్ళు మరలా విడిచిపెట్టేవారుగా మనం ఎప్పుడు కూడా దేవుడిని మనం ఉంచకూడదు. అలా చేసేవంటే దేవుడు భయంకరమైన శ్రమ ఎక్కువ మనకు కష్టాలు వస్తాయి తెలుసా. ఎక్కువగా మనం కీడు కలిగింది తెలుసా. ఒకసారి మనం దేవుడు చూసి తెలుసుకున్న తర్వాత ఎప్పుడు ఆయన మనం విడిచిపెట్టకూడదు తెలుసా. ఆయన మన రక్షకుడు తెలుసా. ఆయన మన ఇక్కడ పోషకుడు, ఆయన మన విమోచించేవాడు తెలుసా. ఆయన మన పుట్టించుడు, ఆయన మన దేవుడు ఇంకా తెలుసా. సర్వాంతర్యామి ఆయనే, ఆయన కోసం మనం జీవించాలి. కానీ మరలా ఈ లోకం మరలా మనం ఎప్పుడు ఆకర్షించే వారికి మనం ఇంకా ఉండకూడదు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, దీ మనుషులారా మీ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం. మన దేవుని దగ్గర పరిశుద్ధపరచుకుందాం హృదయాన్ని తెలుసా. పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి. అప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడు. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, వేడుడి. దేవుని సన్నిధికి వచ్చి మనం కన్నీరుతో ప్రాణం చేస్తే మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆయన దేవుని దగ్గర మనం దుఃఖపడి ప్రాణం చేస్తే మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం దుఃఖపడి ప్రాణం చేస్తామో మన జీవితంలో గొప్ప ఆనందం మన జీవితాల్లో కలిగిద్ది. అందుకే అంటున్నాడు అక్కడ వాక్యం అంటాము, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, వేడుబడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకోండి తెలుసా. మన దేవుని దగ్గర కన్నీటితో ప్రాణం చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే మనం సంతోషంగా వచ్చేది తెలుసా. అన్న ఏడ్చు వచ్చింది దేవుని దగ్గర, కన్నీటితో వచ్చింది అన్న బిడ్డలు లేనప్పుడు. తర్వాత ఆమె జీవితంలో దుఃఖం అనేది లేదు. తనకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, తనకు వచ్చిన నిందన బట్టి, తనకు వచ్చిన శ్రమను చూసి దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చుకుంది ఆమె. నాకు నుంచి ఇంకా ఆమె దుఃఖం అనేది ఆమె జీవితంలో లేదు కాదు. అందుకని ప్రభు దగ్గర వచ్చి మనకున్న బాధని సమచెప్పు దుఃఖపడతామో దేవుడు ఆ దుఃఖాన్ని మనం చేస్తారంటే ఆయన సంతోషంగా మన జీవితమైనా చేస్తాడు. అందుకే మీ దుఃఖమునకు మీ ఆనందమునకు చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మీరు ఏం చేయాలంటే తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మనం ఏం చేయాలంటే తగ్గించుకుందాం. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఏదో దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే మనం ఏదో తగ్గించుకున్న అందువల్ల మనకి పోయేది ఏముంటుందో దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన హెచ్చిస్తాడు. దేవుడు ఆయన హెచ్చిస్తాడు తెలుసా. అందుకే దేవుడు అన్నాడు కదా, మహాగణుడు మహోన్నతుడు అయిన దేవుడు చదివించే మాట ఏంటంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుంటాడు వాడిని నేను దృష్టిని చూస్తున్నాను. నా మాటకి ఎవరైతే భయపడతారో, ఎవరైతే నా మాటకు విధేయులై భయం కలిగి జీవిస్తుంటారో నేను వాళ్ళని దృష్టించి చూస్తున్నా. ఈ దినాలు ఎవరైతే దేవుని వాక్యాన్ని భయపడతారు, దేవుని వాక్యాలకు విరిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు అలాంటి విరిగిన ప్రార్థన దేవుడు చేస్తారంటే ఆయన అలకిస్తాడు. వాళ్ళ ప్రార్థన తోసివేయడు దేవుడు వస్తా. అందుకని ప్రభు దృష్టికి మనం ఏం చేస్తామంటే తగ్గించుకుందాం. ఎప్పుడైతే అలా దీనుడిగా ఉండి నువ్వు మొరపెడతావు, దీనుడుగా ఉండి నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆలకిస్తాడు. అది అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. అంటే దీనుడిగా ఉండి మన దేవుని దగ్గర మొరపెడితే ఆ ప్రార్థన దేవుడు అయినా ఆలకిస్తాడు ఆయన. అందుకే ఆత్మీయ దీనులైన వారి తండ్రులు పరలోక రాజ్యము. మనం ఈ భూలో కూడా దీనులుగా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడంటే ఆయన దీనులుగా ఉంటే దేవుని రాజ్యాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో దీనులుగా ఉంటే మన లోకం చిన్న చూపు చూసిద్ది.
కాబట్టి అందుకే మనం దీనులుగా దేవునికి భయపడదాం తెలుసా. దేవుని దృష్టి మనం తగ్గించుకుందాం. దేవుని దృష్టి ఎప్పుడైనా తగ్గించుకుంటామో అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు తెలుసా. ఆయన హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకోకూడదు తెలుసా. ఆయన దగ్గరికి మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. అందుకే మీరు మార్పు చెంది, మీరు లూకాసు వార్త 18 అంటే మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తున్నట్టు దేవుడు. అంటే మనం మార్పు చెందాలి. లూకాసు వార్త 18 మాట ఏంటంటే అక్కడ మొదటి వాక్యం మీరు మార్పు చెంది బిడల వంట అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారంటారు. అంటే మన ప్రతి విషయంలో మార్పు చెందాలి. అంటే మన హృదయం దేవుని దగ్గర ఒక పసిబిడ్డల వల్ల ఉండాలి. మన హృదయం చూడండి, పసిబిడ్డ చూడండి, తండ్రి దగ్గర ఏమడుగుతాడు, ఎంతో దీని తొడుగుతాడు. మనం అక్కడ ఎంత పెద్దవాళ్ళమైనా, వయసులో గొప్ప వాళ్ళమైనా దేవుని దగ్గర మనకు ఎలా ఉండాలంటే పసిపిల్లలాగా అడగాలి దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఎలా ఉండాలి, మనము పసిపిల్లలాగా ఉండాలి మన దేవుని దగ్గర. అక్కడ ఎంత పెద్ద వయసు అయినా పర్వాలా, కానీ దేవుని దగ్గర మాత్రం ఒక పసిబిడ్డ వల్లే మనం దేవుని దగ్గర జీవిస్తాం. అలాగే మరొక చింతని మనకి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తా ఉన్నాడు. చూడండి, మొదలుగా మనం అంటే దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. కానీ మనం ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా అంటే దేవుని దగ్గర మనము రావాలి. దావీదు చూడండి, సమస్తాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నా కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పోయిందని సమస్తాన్ని కూడా దావీదు తెచ్చుకున్నాడు దేవుని దగ్గర రాబట్టి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, దేవుని అడిగాడు, ఏదైతే పోగొట్టుకున్నాడు మరలా దాన్ని సంపాదించుకోగలిగాడు దావీదు. ఇది నాలో ఎక్కడ ఏం పోగొట్టుకున్నామో, ఏస్తులు ఎక్కడ మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా పొందుకోవాలంటే దేవుని దగ్గర రావాలి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుడిని అడగాలి. పోగొట్టుకున్న దాన్ని కూడా మరలా దాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి కనుక ప్రభుత్వంలో దేవుని దగ్గరికి వచ్చి మనం తగ్గించుకోవాలని అడిగినప్పుడు పోగొట్టుకుందాం, సంపాదించుకుంటాం. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుందాం, దీని మనసు కలిగి ఉందాం, మన చేతులు శుభ్రపరుచుకుందాం, వ్యాఖ్యలు పడదాం. దీ మనసుకులు అంటే రెండు తలంపుల నుంచి విడిపించబడి ఒకే తలంపు కలిగి దేవుని దగ్గర మనం జీవిద్దాం. ప్రభు దృష్టి మనం తగ్గించుకుందాం. మనం అప్పుడైనా మనల్ని ఆయన హెచ్చిస్తాడు తెలుసా. అప్పుడైనా ప్రభు దృష్టిలో మనం గొప్పవారుగా ఉంటాం తెలుసా. ఎవరైతే ప్రభు దృష్టి తగ్గించుకుంటారో వాళ్ళే దేవుని దగ్గర గొప్ప వాళ్ళు తెలుసా. ఈ లోకంలో ఎవరు గొప్ప వాళ్ళు అంటే ప్రభు దృష్టిలో ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే దేవుని దగ్గర గొప్పవాళ్ళు ఇస్తారు. నువ్వు గొప్పవాడు కాదు, నేను గొప్పవాడు కాదు, దేవుని దగ్గర తగ్గించుకునే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు ఇస్తారు. కాబట్టి ప్రభు దృష్టిని తగ్గించుకుందాం, ఆయన దగ్గర ఆయన పాదాలకు పడతాం, అప్పుడు ఆయన మనల్ని ఇచ్చిస్తాడు. సరే కనుక ప్రభుత్వం దేవుడి యొక్క